ఈ సైడ్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారములు. నా పేరు ఎం మనోజ్. నేను జెడ్పీహెచ్ఎస్ కొండాపూర్లో చదువుతున్నాను, జిల్లా సంగారెడ్డి. నేను ఇప్పుడు చెప్పబోయే అంశం డ్రగ్స్. అసలు డ్రగ్స్ అంటే ఏమిటి? డ్రగ్స్ అంటే ఒక పదార్థాలు లిక్విడ్ సాలిడ్ రూపంలో ఉంటాయి. అది మనకు స్టూడెంట్స్ వరకు ఎందుకు వచ్చింది తెలియాల్సిన అవసరం ఎందుకుంది స్టూడెంట్స్ వరకు. మరియు డ్రగ్స్ అనేటివి యువతకు ఎంతో హాని కలిగిస్తున్నాయి. యువత డ్రగ్స్ పైన పడి అంటే ఇప్పుడు డ్రగ్స్ చాక్లెట్ల రూపంలో, సిగరెట్ల రూపంలో చాలా విధాలుగా వాడుతున్నారు. మనకు తెలియదు అది ఎందుకు వాడుతున్నామని. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చాక్లెట్ తీసుకో బాబు తిను అంటే ఏమంటాం? తీసుకొని తినేస్తాం అంతే. అది దానివల్ల అది డ్రగ్స్ తీసుకున్నప్పుడు మన బ్రెయిన్లో ఉండే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థకు దెబ్బతిని మన మైండ్ కరెక్ట్ పనిచేయక యువత స్తకమకం అవుతున్నారు. దానికోసం ప్రభుత్వం వాళ్ళకు చికిత్స కోసం హాస్పిటల్ తయారు చేశారు. అంతేకాకుండా మరియు గ్రామాలలో ఉపాధి కల్పిస్తున్నారు. మన దేశానికి మన యువత ఎంత అవసరమో మనకు తెలుసు. అలాగే ఈ మత్తు పదార్థాల కోసం నల్లమందు యుద్ధాలు జరిగాయి. అది చైనా ఇంగ్లాండ్ మధ్యలో ఫస్ట్ వార్ 1839-42 మధ్యలో జరిగాయి. సెకండ్ వార్ కూడా జరిగింది. కాబట్టి అది ఎందుకు జరిగిందంటే చైనా లోపల యువతకు ఇంగ్లాండ్ వాళ్ళు డ్రగ్స్ ఇచ్చి వారు ఆ దేశము ఎదగకుండా చేశారు. దానివల్ల చైనా వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళపైన దండెత్తారు. అలాగే ఇప్పుడు ఈ రోజులలో కూడా కోకాయిన్ ఇలాంటి డ్రగ్స్ని వాడుతున్నారు. అందువల్ల ఇది భారతదేశంలో కూడా చాలా ఎత్తున పెరుగుతుంది. మన భారతదేశంలో 1200 కిలోల డ్రగ్స్ని ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వెళ్ళేటప్పుడు పట్టుకున్నారు. అది ఎందుకు జరిగింది? ఎందుకు అలా? అసలు డ్రగ్స్ మనకేం అవసరం? లాభం వస్తుందనా? ఎందుకు అలా? డ్రగ్స్ తీసుకుంటే మన శరీరానికి హాని కలిగినప్పుడు మనం తీసుకోకూడదు. మరియు మన యువత చెడిపోతుంది. దానివల్ల మనం బాగా శ్రద్ధ తీసుకోవాలి. అందుకోసము ఎంతో శ్రమపడి మన దేశాన్ని పైకి తెచ్చుకుంటున్నాము. అంతేకాకుండా మన పైన అమెరికా మరియు చైనా వాళ్ళు చాలా ట్యాక్స్లు విధించి ఎంతో కిందికి తోయాలని చూస్తున్నారు. కాబట్టి మనం మన యువతను కాపాడుకోవాలి.